హాయ్ అండి అందరికీ. చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా గ్రేవీ కింద చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 1 కిలో చికెన్ తీసుకున్నాను. కిలో చికెన్కి కిలో రైస్ తీసుకోవాలి. వేరే గిన్నెలో వేసుకుని 2 సార్లు కడిగి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోండి. 1 గంట సేపు నానబెట్టుకోండి. గంట సేపు నానబెట్టడం వలన రైసు పొడవుగా అవుతుంది. ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ సోంపు వేయటం వల్ల దమ్ బిర్యానీ మరింత రుచిగా ఉంటుంది. ఒక 6 వరకు అనాస పువ్వులు, ఒక 4 జాపత్రి, ఒక 7 యాలక్కాయలు, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక 7 లవంగాలు, ఒక జాజికాయ. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా ఆ పొడిలాగా చేసేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఆ మిక్సీ బౌల్లో ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ బౌల్లో వేసుకుని 4 పచ్చిమిరపకాయలు వేసుకుని ఆ బరగ్గా అలా మిక్సీ పట్టుకోండి. అది కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. మిక్సీ బౌల్లో అల్లం ముక్కలు కూడా వేసుకోండి. కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకలు, అది కూడా మిక్సీ పట్టేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకుని ఆ చికెన్లో ఈ మసాలా పొడి అంతా వేసేసుకోండి. మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా అందులో వేసేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోండి. 4 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. వేసేసుకున్నాం కదా. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, 1 కప్పు పెరుగు, కొంచెం ఫుడ్ కలరు, కొద్దిగా ఆయిలు, ఒక నిమ్మకాయ రసం పిండుకుని అందులో వేసేసుకోండి. కొద్దిగా పుదీనా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి. మొత్తం అంతా కలుపుకోవాలి. ఆ విధంగా అంతా కలిపేసుకోండి. మనం రెడీ చేసుకున్న మసాలా అంతా కేజీ చికెన్కి, కేజీ రైస్కి మొత్తం అంతా వేసేసుకున్నాం కదా. కొద్దిగా ఉంచుకున్నాం ఫ్రై చేసుకుంటాకి. కలిపేసుకున్నాక ఓ 15 నిమిషాలు ఉంచి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఓ ప్లేట్ మూత వేసుకోండి. మధ్యలో తీస్తూ గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. గ్రేవీతో చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఇలాగా చేయటంలో చాలా రుచిగా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. దమ్ బిర్యానీ వేరేగా చేసి ముందు ఒక వీడియో పెట్టాను, అది కూడా చూడండి. చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. రెడీ అయిపోయింది చికెన్ గ్రేవీ. ఇది పక్కన పెట్టేసుకుని వేరే కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. 5 పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టుకుని వేసుకోవాలి. 4 బిర్యానీ ఆకులు, బిర్యానీ సరుకులు కూడా వేసేసుకోండి. మిరియాలు, మరాఠీ మొగ్గలు ఇప్పుడు వేసుకున్నాను. కనవాయన్ని మిక్సీ పెట్టుకున్నాం కదా, అవి 2 కాడికి వేసుకోండి. జీడిపప్పు కూడా కొంచెం వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయింది కదా. కొద్దిగా బిర్యానీ పొడి కూడా వేసేసుకోండి. అది కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాక
ఏ గిన్నెతోటి అయితే రైస్ కొలుసుకున్నామో గిన్నెడు రైస్ తీసుకున్నాం కదా, ఒక గిన్నెడు వాటర్ వేసి మళ్ళీ గిన్నెలో సగం వాటర్ వేసుకోవాలి. అంటే వంతుకి వంతున్నర వాటర్ వేస్తున్నట్టు. తగినంత ఉప్పు వేసుకోండి, కొద్దిగా పుదీనా. రైసు గంట సేపు నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ కొంచెం తగ్గించి తీసుకోవాలి. వంతుకు 2 వంతులు వేయకూడదు, వంతుకు వంతున్నరే వేయాలి. నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, వాటర్ అంతా రిమూవ్ చేసి ఆ రైస్ అందులో వేసేసుకోవాలి. ఒకసారి గట్టితోటి తిప్పి బాగా హైలో కాకుండా మీడియం మంట మీద పెట్టుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఒక ప్లేట్ మూత వేసేసుకుని ఉడకనివ్వండి. ఒక 20 నిమిషాలైనా మనకు పడుతుంది. రైస్లో కొద్దిగా వాటర్ ఉండగా మనం చికెన్ వేసుకోవాలి. కొంచెం వాటర్ ఉంది కదా, ఒక గిన్నెలోకి వేసేసుకుని రైస్ గిన్నెలోకి సగం పైనే తీసేసుకోవాలి. కొద్దిగా రైస్ ఉంచి ఈ చికెను గ్రేవీ అందులో లేయర్ లాగా వేసుకోవాలి. ఆ విధంగా వేసేసుకుని మళ్ళీ పైన రైస్ వేసుకోవాలి. స్టవ్ మీద వీలవ్వదు కదా, కిందకి దించేసి వేసుకుంటున్నాను. ఆ విధంగా రైస్ వేసేసుకోండి. కనవా చికెను మళ్ళీ లేయర్ లాగా ఆ రైస్ మీద వేసేసుకోండి. అలాగా చికెను 2 స్టెప్పుల కింద వేసుకోవాలి. వేసేసుకున్నాం కదా, పైన కనవా రైస్ వేసేసుకోవాలి. రైస్ అంతా వేసేసుకుని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి పైన వేసేసుకోండి. ఆ విధంగా వేసేసుకోవాలి మొత్తం. వేసేసుకున్నాక పైన నెయ్యి వేసుకోవాలి. కొద్ది కొద్దిగా మొత్తం వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. ఓ మూత పెట్టి దాని మీద ఓ బరువైన ఏదైనా పెట్టుకోవాలి. నేను రోలు పెట్టుకున్నాను. బాగా చిన్న మంట మీద ఉడకనివ్వండి. ఒక 20 నిమిషాలైనా మనకు పడుతుంది. 20 నిమిషాల తర్వాత ఆ రోల్ తీసి ఆ ప్లేట్ తీసి చూడండి. కుక్ అయిందో లేదో గట్టితోటి తిప్పి చూడండి. చాలా చక్కగా కుక్ అయిపోయింది. రైస్ మొత్తం అలా కలిపేసుకోండి. చికెన్ దమ్ బిర్యానీలోకి ఏ గ్రేవీ కానీ కర్రీ కానీ ఏది అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం మసాలాలన్నీ బాగా వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోయి గ్రేవీ కింద ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు ఇలా చికెన్ దమ్ బిర్యానీ చేసి పెట్టండి. ఏ హోటల్ నుంచి తెచ్చారు అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. నా వీడియో చూసి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక్కసారి మీ ఇంట్లో వారికి పిల్లలకి ఒక్కసారి చేసి పెట్టండి, చాలా నచ్చుతుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.